הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు మరి కొత్త నిబంధనలో మరి పాత నిబంధనకు సంబంధించిన పత్రిక హెబ్రీ పత్రిక, దీనిలోని ఆత్మీయ విశ్లేషణలోకి వెళదాం. ఆత్మీయ విశ్లేషణలోని ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, నేను చదువుతున్నాను 4:15. పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము, పాత నిబంధనలో ఉన్న బలులు, పాత నిబంధనలో ఉన్న అర్పణలు, ప్రధాన యాజకుడు, అవన్నీ కూడా మనం ఆచరించాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు అవి అవసరం లేదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే సరిపోతుందని ఆ భావాన్ని నిర్ధారిస్తూ పాత నిబంధన ప్రవచనాలని కోట్ చేస్తూ వ్రాయబడిన పత్రిక హెబ్రీ పత్రిక. నేను చదువుతున్నాను 4:15. ఐఎమ్ రీడింగ్ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. పాత నిబంధనలోని ఆ ప్రధాన యాజకత్వము, ఆ నిబంధన మందసంలో, ఆ గుడారంలో ఎలాగైతే ప్రధాన యాజకుడు మనుషుల పక్షంగా సంవత్సరానికి ఒకేసారి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళి బలులు అర్పిస్తూ ప్రార్థిస్తాడో, దానికి పర్యవసానంగా ఒకేసారి కాకుండా సంవత్సరానికి ఒకేసారి వెళ్ళటమే కాకుండా యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి వారిని కూడా రక్షించడానికి అన్ని వేళలా సర్వసిద్ధంగా ఉన్నవాడు ప్రభు. ఎందుకంటే రక్తము చిందించాడు ఆయన. ఒక మాట చదువుతున్నాను చూడండి, 9:22లో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు. రక్తం చిందించాడు. సరే, ఈ యొక్క ఆత్మీయమైన విశ్లేషణలో అన్నిటికంటే గొప్పవాడు యేసు ప్రభువారు, శ్రేష్టమైన వాడు. మొదటి 3 అధ్యాయంలో ఆయన ప్రవక్తల కంటే శ్రేష్టమైన గొప్పవాడు. 4వ అధ్యాయంలో దేవదూతల కంటే గొప్పవాడు. 3వ అధ్యాయంలో మోషే, యెహోషువ, అహరోనుల కంటే గొప్పవాడు. అంతేకాకుండా శ్రేష్టమైన వాగ్దానములు 8వ అధ్యాయంలో ఉన్నాయి. 9వ అధ్యాయంలో శ్రేష్టమైన బలియాగం ఉంది. ఆ తర్వాత శ్రేష్టమైన కాలములు వస్తున్నాయి 10వ అధ్యాయంలో. కాబట్టి అన్నిటికంటే గొప్పవాడు ఈయన, రాజుల కంటే ప్రవక్తల కంటే గొప్పవాడు. కాబట్టి శ్రేష్టమైన కాలములు యేసు నమ్ముకున్న వారికి వస్తుంది. ఇది ఆత్మీయ. దీంట్లో ఒక 11 హెచ్చరికలు ఉన్నాయి. ఈ 11 హెచ్చరికలు జ్ఞాపకం చేసుకుంటాం హెబ్రీ పత్రిక యొక్క మూలంలోకి వెళితే. ఎందుకంటే ఈయన మనకు ప్రధాన యాజకుడుగా, పాత నిబంధనలో ఎలా ప్రధాన యాజకుడు ఉన్నాడో, ప్రధాన యాజకుడు ఆయన పాపాలకు కూడా పరిహారం పొందాలి. కానీ ఈ ప్రధాన యాజకుడు పాప పరిహారం పొందనవసరం లేదు. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు, రక్షకుడు. నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించాలి మరణించిన ఏక దేవుడు. కాబట్టి ఈ 11 హెచ్చరికలు మనకు ఉన్నాయి. ఈ 11 హెచ్చరికలు పాటిస్తే హెబ్రీ పత్రిక మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి అంటే భయము కలిగి ఉందము. 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, భయము కలిగి ఉందము. చాలా చక్కని మాట అండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. ఈరోజు భయభక్తులు లేకుండా ఉన్నారు ప్రజలు. దేవుడంటే భయం లేదు, పక్కవారంటే భయం లేదు, ప్రపంచం అంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, సాంప్రదాయాలంటే భయం లేదు, దేవాలయం అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. ఇలాంటి అంటాడు ప్రభు వారు. ఈరోజు దేవుని వాక్యము పట్ల భయము కలిగి ఉండాలి. ఈ హెచ్చరికల్లో మొట్టమొదటి హెచ్చరిక, నీవు నీతిమంతుడిగా జీవిస్తే దేవుని
దేవుని వాక్యం పట్ల నీవు భయభక్తులు కలిగి ఉంటే నీ బిడ్డలు, నీ కుటుంబం భయభక్తులతో ఉంటుంది. ఇది 4వ అధ్యాయము మొదటి వచనం. 4:11 అంటే రెండవ హెచ్చరిక ఏంటంటే, 4:11 కూడా అంటాడు ఓ హెచ్చరిక ఏంటంటే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. కాబట్టి దేవుడు ఇచ్చే నిత్య విశ్రాంతి, దేవుడు ఇచ్చే పరలోకంలో ఆ శ్రేష్టమైన దేశంలో ప్రవేశించకుండా ఈ లోకంలో దౌర్భాగ్యులుగా జీవించకూడదని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇది రెండవ హెచ్చరిక. 3 అంటాడు 4:16లో, ధైర్యముతో మన కృపా సింహాసనమును యుద్ధకు చేరుతాం. ధైర్యముతో ఆ మధ్య గోడ, మధ్య తెర తీసివేయబడింది. ఆ దేవాది దేవుణ్ణి నేరుగా మనం యేసు ప్రభు ద్వారా మాట్లాడవచ్చు. కాబట్టి మనం ధైర్యముతో 6:1 అంటాడు, సాగిపోవలసి ఉన్నాం. మనం 6:1 సాగిపోయేవారిగా ఉండాలి. చక్కని మాట అంటాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము బాప్తిస్ములను గూర్చియు బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తుని గురించి మూలోపదేశం మాని సంపూర్ణమొకటకు సాగిపోదు. ఈరోజు ఒక ప్రశ్న, నిర్జీవ క్రియల్లో ఉన్నావా, సజీవ క్రియల్లో ఉన్నావా, లోకంతో ఉన్నావా, యేసుతో ఉన్నావా? ఒక ప్రశ్న. ఇదొక హెచ్చరిక, సాగిపోదాం అంటాడు. తర్వాత ఏంటంటే 10:22 అంటాడు, దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎంత మంచి మాట అండి. 6వ హెచ్చరిక ఏంటంటే, మరి ఎక్కువగా అలాగూ చేయుదాము. 10:23 అంటాడు. ఇది కూడా ఒక హెచ్చరికగా ఉంది. 7వది ఏంటంటే, ఒకరినొకడు పురికొల్పుకోవాలి, హెచ్చరించాలి, ఆదరించాలి. 10:24. 8వది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ తర్వాత 9వ హెచ్చరిక ఏంటంటే, దేవుని కృప కలిగి ఉండాలి. దేవుని కృపను విడిచిపెట్టకూడదు. దేవుని కృపను పొందుకోవాలంటే పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ పొందిన తర్వాత పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవిస్తూ సంపూర్ణంగా మార్చబడాలి. కాబట్టి ఇది 9వ హెచ్చరిక. దేవుని కృపను నువ్వు పోగొట్టుకోకూడదు. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి. అలాగే మరి 10వది అంటాడు, ఆయన ఎల్లప్పుడూ కూడా అంటే ఆయనను స్తుతియాగము చేయాలి. ఆయనకు స్తుతియాగాన్ని చేయటం అంటే ప్రార్థించుట, పఠించుట, పాటించుట. ఈ 3 చేయాలి. ప్రార్థించుట, పఠించుట, వాక్యాన్ని పాటించుట. తర్వాత 11 హెచ్చరిక 13-14 అంటాడు. అద్భుతమైన హెచ్చరిక 14లో, నిరువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఎంత మంచి మాట అండి. ఈ లోకంలో అనేక శ్రమలు, నిందలు, కష్టాలు, బాధలు, దుఃఖము, వేదన. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి పరలోకంలో నిత్య విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి అంటాడు కదా, ఇది 11 హెచ్చరికగా ఉంది. కాబట్టి ఈ పత్రిక ముగిస్తూ అంటే నిర్జీవ క్రియలు మాని సజీవుడైన యేసు ప్రభువును అంగీకరించి ముందుకు సాగేవారిగా ఉండాలి. అంటే క్రీస్తులో సంపూర్ణ సిద్ధి పొందుట. ఈ మాట జ్ఞాపకం చేసుకో. క్రీస్తు ప్రభువులో పాత నిబంధనలో చెప్పబడిన అన్ని బలుల కంటే శ్రేష్టమైన బలి ఏంటంటే యేసు ప్రభు వారు రక్తం చిందించారు. ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి క్రీస్తులో సంపూర్ణ సిద్ధి పొందాలంటే ఆయన అంగీకరించాలి, ఆయన వెంబడించాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ప్రార్థించాలి, పఠించాలి, పాటించాలి. తర్వాత ఏంటంటే 3 మాటలు చెప్పి ఈ పత్రిక సారాంశాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటి ఏంటంటే శ్రేష్టమైన వ్యక్తి యేసు ప్రభువారు.
పాపరహితుడు, పరలోకం నుండి వచ్చిన దేవుడు యేసు ప్రభు వారు. ఎలాంటి వాడు చెప్తున్నాడంటే చక్కని మాట ఇక్కడ. ఎలాంటి వాడు ఈ ప్రభు అంటే ఎంత మంచి మాట అంటే శ్రేష్టమైన మాటలు. ఆయన ఎలాంటి వాడో ఈ మాటల్లో మనం జ్ఞాపం చేసుకోవచ్చు. అంటే పరిశుద్ధమైన వాడు అంటే ఆయన పవిత్రుడు. ఆయన జననము పవిత్రము, పరిశుద్ధము. ఆయన జీవితం పరిశుద్ధము. ఆయన మరణము, మానవుడిగా మరణించాడు. ఆయన మానవుడిగా మరణించాడు, కానీ మరణించిన ఆయన దేవుడు. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెస్సైనవాడు. ఇలాంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. వేర్పుల్లో ఇలాంటి దేవుడు లేడు. నీకు సమానులు లేరు ప్రభువా, నీవే దేవుడు తండ్రి. ఇలాంటి మహాదేవుడు, మహామహిమతో నింపబడిన దేవుడు నీ దేవుడిగా నా దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రెండవది ఏంటంటే శ్రేష్టమైన వ్యక్తి ప్రభు వారు. మొదటి 5 అధ్యాయాలు. తర్వాత రెండవ ఏంటంటే శ్రేష్టమైన యాజకత్వం కూడా ఉంది. మెల్కీసెదెకు అంటాడు 7:10 ఉంటుంది, 7 నుంచి 10 వరకు. మూడో భాగం ఏంటంటే శ్రేష్టమైన నిబంధన 11 నుంచి 13 వరకు. ఇది విశ్వాసం చూపిస్తుంది. విశ్వాసం యొక్క శ్రేష్టమైన ఉదాహరణలు 11లో ఉంది. ముగింపులో 13లో హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. ఒక 2 మాటలు ఏంటంటే ప్రస్తుత కాలానికి ఎలా అనుభవించుకోవాలంటే 12 అధ్యాయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 12 అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. వేగముగా పరిగెత్తి పడిపోవటం కాదు, ఆలస్యంగా పరిగెత్తి వెనుకంజ వేయటం కాదు, ఓపికతో, విశ్వాసముతో, వినయముతో, భక్తితో, శ్రమలు సహిస్తూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఇలాంటి ఈ పరుగు పందాన్ని, ఓపికతో పరుగు పందెంలో పాల్గొనకుండా ఉండే ఒక 7 ఆటంకాలు ఉన్నాయి. 12 అధ్యాయం మీ ముందు ఉంచుతున్నాను, వేగంగా చెప్తాను. మొట్టమొదటి ఆటంకం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము. చాలా సునాయాసంగా చిక్కులు పెడుతుంది సైతాన్. రెండవది అలసట. దేవుని కార్యములు వైపు కాకుండా అనేక కార్యాలు చేస్తూ అలసట పొందుతూ దేవుని కార్య నిర్లక్ష్య పెడతావు. అందుచేత ఓపికతో పరిగెట్టలేకపోతున్నావు. 3 అంటాడు, నీ ప్రాణములు ప్రాణాలు విసిగిపోతాయి. విసిగిపోతాయి. దేవుని వాక్యాన్ని చదివే సమయం కూడా సైతం దొంగిలిస్తున్నాడు. ఇది 3వ ఆటంకం. 4 అంటాడు 12లో సడలిన మోకాళ్ళు. ఈ మోకాళ్ళు వేసి ప్రార్థించే క్రైస్తవులు తక్కువైపోయారు. కాబట్టి సైతాను వాడి కాళ్ళ కింద ఈ ప్రపంచాన్ని ఉంచుతున్నాడు. నీవు నేను మోకాళ్ళు వేసి ప్రార్థిస్తే సడలిన మోకాళ్ళు యేసు ప్రభు కొరకు స్థిరపరచబడితే సైతాను రాజ్యం పటాపంచలైపోతుంది. ఇదొక ఆటంకం, 4వ ఆటంకం. 5వ ఆటంకం ఏంటంటే ఓపికతో పరిగెత్తకుండా ఆటంకపరిచేది 14 అంటాడు, సమాధానమును పరిశుద్ధతయు కలిగి. సమాధానము లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేం. కాబట్టి పరిశుద్ధమైన వారిగా నటిస్తూ జీవిస్తూ ఉన్నాము, కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతిలో ఉంటుంది, కానీ ఆ మాటలు మనలో ఉండవు. 6వది చేదైన వేరు ఒకటి మొలుస్తుంది. చేదైన వేరు. చాలా భక్తిగా చాలా విశ్వాసంతో ఉండే కుటుంబంలో ఎక్కడో ఒక చిన్న చేదు. 6వ ఆటంకం. 7 అంటాడు 17వ మాట, మారు మనసు పొందక ఉండట. ఈ మాట చెప్తున్నాను, నా వేదన ఏంటంటే మారు మనసు పొందుకున్నామా, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి. ఇలా చేస్తే
నీ పరుగు పందెం. చివరి ఏమంటాడంటే, ఇలా చేస్తే ఎక్కడికి వెళ్తామంటున్నాడంటే చూడండి, అద్భుతంగా ఉంటుంది చివరి మాట. ఆయన ఏమన్నాడంటే చివరికి అంటాడు, ఇవన్నీ కూడా చేస్తూ మనం పరిగెడితే నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. అంత మంచి మాట్లాడండి. సియోను కొండ, జీవము గల దేవుని పట్టణము, పరలోకపు యెరూషలేము, మహామహిమతో నిండిన పరలోకం, ఇవన్నీ కూడా జయించుకుంటూ వెళితే ఆ శ్రేష్టమైన పరలోకి తీసుకువెళ్తాం. దేవుడు మనలను దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, హెబ్రీ పత్రిక ఆత్మీయ విశ్లేషణలో ఓపికతో మేము నేను పరిగెట్టకుండా అనేక సార్లు వేగంగా పరిగెడుతూ, అనేక సార్లు తప్పు మార్గంలో పరిగెడుతూ, అనేక సార్లు వెనుకకు పరిగెడుతూ, అనేక సార్లు ప్రభువా మేము పడిపోతూ చెడిపోతూ ఉన్నాం తండ్రి. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించి మేము చూస్తూ, మా ముందు వెనక మహాభక్తులు ప్రవక్తలు మాకు సాక్షులుగా ఉన్నారు. గొప్ప సాక్షి సమూహము పాత నిబంధన కొత్త నిబంధనలో మాకు ఉంచారు ప్రభువా. వారి జీవితాలను చూసుకుంటూ, నీ వైపు చూస్తూ ప్రభువా, మా నేత్రాలు నీ వైపు చూస్తూ తండ్రి, ఓపికతో పరిగెట్టే వాళ్ళకి సహాయం చేయనైనా. ఈ 7 ఆటంకాల్లో ఏ ఆటంకంలో కూడా ఎవరు పడిపోకుండా రక్షణ భాగ్యం పొందుకొని నీ బిడ్డలుగా జీవించే మహాకృప దయచేయమని వందనాలు తెలియజేస్తూ, ఈ వాక్యం ద్వారా అనేక మంది దీవులకరంగా చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, మన జీవితకాల పర్యంతం, ప్రభు రాకడ పర్యంతం తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బెస్ట్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును.